జగిత్యాల జిల్లా మల్యాల ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలో కారు ప్రత్యక్షమైంది. కాలువ నీటిలో కారు పైకి తేలటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 2 రోజులుగా కనిపించకుండా పోయిన పెగడపల్లి మండలం సొద్దపల్లికి చెందిన తిరుమాని రమణారెడ్డి కారులో చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఆయన కారుతో పాటు వరద కాలువలో పడిపోయారు. క్రేను సహాయంతో కాలువ నుంచి కారును పోలీసులు వెలికి తీయించారు. ఇటీవలే పంచాయతీ ఎన్నికల్లో సొద్దపల్లి సర్పంచ్ స్థానానికి రమణారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీలో క్రియాశీలకంగా ఉండే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేదా ప్రమాదవశాత్తు కారు వరద కాలువలో పడిపోయిందా అనేది తెలవాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లాష్